ప్రజెంట్ మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వరుస వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈరోజు బీఆర్ఎస్వి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్తదానం అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు మనతో పాటు. ప్రజలు ఏంది నిజంగానే తీసుకుపోతారా రక్తం? ఇక్కడి నుంచి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈరోజు మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారు బ్లడ్ అంతా కూడా. రేవంత్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన మాట్లాడితే విద్యార్థి విభాగం నుంచి నీ నాలుగు చీరుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, నువ్వు బ్లడ్ కావాలి, రక్తం కావాలి. చాలామంది విద్యార్థులు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రక్తం ఇస్తాం, ఏం చేస్తావు? తీసుకెళ్ళి గాంధీ భవన్ మీద చల్లుతావా, లేదా రాహుల్ గాంధీ మీద చల్లుతావా, లేదా నేను ఎత్త మీద చల్లుకుంటావు? జల్లుకో. తెలంగాణ కోసం చాలామంది విద్యార్థి నాయకులు చనిపోయారు. ఆయన చావును లెక్క చేయని విద్యార్థి నాయకులు రక్తం లెక్క చేస్తారు అనుకున్నా. నడు 7 గంటల ఆడికి ఇస్తాం. నాడు ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కలిసి నీ ఇంటికి రక్తం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అందరం కలిసి విద్యార్థులు అందరం కలిసి రక్తం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నీళ్ళ విషయానికి వస్తే నిజంగా ఎత్తివేసే పరిస్థితి లేదు, వర్షాలు వస్తలేవు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి కరెంట్ ఇచ్చే చేత కాదు, నీళ్ళు ఏడిస్తాడు. కరెంట్ ఇచ్చే చేత కాదు, నీళ్ళు ఏడికెళ్ళిస్తాడు. ఒకటే ఇక్కడ చూసుకుంటే విద్యార్థి నాయకులు ఎప్పుడు పోయినా 100 మంది పోలీసులు పెట్టి భవన్ చుట్టుముడతాడు. అంటే విద్యార్థి నాయకులు అంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి అని. ఇష్టం వచ్చినట్టు మీరు పోలీసులను పెట్టుకుంటే మాత్రం కొడుక రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం రాబోతుంది. ఖబర్దార్, ఒక్కొక్క పోలీసులు కూడా పేరు రాసి పెట్టుకుంటున్నాం. మీ అంత చూస్తామని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా చెప్పాలనే బీఆర్ఎస్వి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ కాళేశ్వరం విషయంలో. అసలు కాళేశ్వరం ఎప్పుడో అది కూలేశ్వరంగా మారిందని చెప్పి రీసెంట్గా కూడా వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి. ఒక మంచి కాళేశ్వరం కూలేశ్వరం చేసిన రేవంత్ రెడ్డి అయినా లక్ష కోట్లు పెట్టి ఎందుకు చేసింది? ఎంతో 1,00,000 ఎకరాలు సాగునీరు రెడీ అయ్యింది. ఒక రెండు పిల్లలు కుంగితే అంత చేయ అవసరం లేదు. రేవంత్ రెడ్డి నీకు చేత కాబట్టి వదిలేసాయి. అంతేగాని కాళేశ్వరం ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం విద్యార్థి నాయకులతో సహించలేదన్న. ఒకటి 2 పిల్లలు కూలినందుకు ఇంత చేస్తుండు. ఆ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న శ్రీశైలం డ్యామ్ లాంటివి కట్టిరు, అవి ఎట్లున్నాయి? ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా విద్యార్థి నాయకుల నుంచి, నువ్వు 2 పిల్లల దగ్గర మట్టి గుంజుకొని ఆడ ఏదో సృష్టిస్తే మాత్రం విద్యార్థి నాయకులతో ఊరుకునే ప్రసక్తే ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డి? ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ ఇష్టం వచ్చిన ఇట్లానే వ్యాఖ్యలు చేస్తే మాత్రం నీ నాలుగు తీరుతామని చెప్పి డిమాండ్ హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతారు అంటే పని శాతగాక ఏదంటే అది మాట్లాడితే సరిపోతుంది అనుకుంటారు. అంత మంచి కాళేశ్వరంలో నీళ్ళు వస్తున్నాం కదా, దాని ఇప్పటికే వీళ్ళకి బరువు అయిపోయింది. ఆడ చూస్తే మన వాళ్ళు పోయి ఆల్రెడీ రామన్న వాళ్ళు చూసిరు కదా, మా తెలంగాణ పార్టీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా చూసిరు కదా, అక్కడ ఏం లేదు. నీది వదిలితే పబ్లిక్కి ఆసరా అవుతుంది. అది వదలమంటే ఈయన ఏదో డైవర్ట్ రాజకీయాలు ఎక్కువ. ఈయన ఏంటంటే తప్పించుకోనికి ఏదో ఒకటి నీ రక్తం చల్లుతా, ఇది సీఎం మాట్లాడే మాటలేనా? రక్తం సరే చల్లండి, మా పార్టీ ఎట్లాంటి పార్టీ? రక్తం నుంచి పుట్టిన పోరాటం నుంచి పుట్టిన పార్టీ. రక్తం ఇస్తారా ఏమన్నా సరే, మేము ఎంతమంది రక్తం ఈయనకి రెడీ ఉన్నాం. రక్తాలు తీసుకొని మీ ఇంటికే వస్తాం. అది ఏడ చల్లుతో చల్లందువల్ల పబ్లిక్కి మంచిగా అవుతుంది అంటే మేము ఇంకా ఈయనకి రెడీ ఉన్నాం. మాకు తెలంగాణ అస్తుతం తెలుసు, తెలంగాణ పబ్లిక్ గురించి ఏం చేయాలి, దాని రక్తం ఇస్తాం, ఇంకేమని ఇస్తాం. నీకు తెలివి ఉంటే, నీకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఆ కాళేశ్వరం ఓపెన్ చేయి. లేదు ఇట్లనే మాట్లాడతావా, మేము కూడా దీనికి దీటుగానే సమాధానం ఇస్తాం. మా రక్తాలు ఇచ్చి మరీ ఇస్తున్నాం. పబ్లిక్ ఇప్పుడన్నా జరుగు, మా రక్తాలు ఇమ్మన్నావు కదా, రామన్న రక్తం కాదు, మా రక్తం ఇస్తాం. మా విద్యార్థి విభాగం మా రక్తం ఇస్తున్నాం. మా యంగ్ రక్తం అందరికి కొత్త కుర్రాల రక్తం ఇస్తున్నాం. దీంతో చల్లుతావా చల్లు. దీనివల్ల పబ్లిక్ దీనికన్నా సరే ఇప్పుడన్నా సరే దీనివల్ల ఉపయోగం ఉందంటే సరే ఆ పని చేయి. మేము అదే హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకో, ఖబర్దార్ చెప్తున్నాం, బీఆర్ఎస్ వదిలిపెట్టేది లేదు. ఎప్పటికన్నా సరే వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు చేసే స్కాములు, నువ్వు చేసేటివన్నీ బయటికి తీసి బట్టబయలు చేసి నేను రోడ్డు మీద కూర్చోబెడతామని చెప్తున్నాం. ఈరోజు కార్యక్రమానికి ఉద్దేశించి మీరు బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు. ఎక్కడ బ్లడ్ అంతా నిజంగానే తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇస్తారా? ఆయన అన్నారు కదా, నువ్వు నీళ్ళు వద్దంటే నీళ్ళు రావు, రైతులకి అడిగితే ఏమన్నారు కదా, వాళ్ళ రక్తం తలతో వస్తాను. సరే ఇస్తాం, మా రామన్న రక్తం హరిశన్ రక్తమే కాదు, ఉడుకుతున్నాం, అందరు రక్తాలు ఇస్తాం. సల్లు మన అట్లన్నా పబ్లిక్ మంచి అవుతుందేమో కదా. అట్లన్నా పబ్లిక్కి నీళ్ళు వదులుతావా, లేకపోతే పంటలు పండిస్తావా, ఏం చేస్తావు చెయ్యి. ముఖ్యమంత్రిగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏమనిపిస్తా ఉన్నది? నిజంగా తెలంగాణలో దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు ఆయన అదే చెప్పినా కదా, డైవర్ట్ పాలిటిక్స్ అంటారు దీన్ని. డైవర్ట్ పాలిటిక్స్ చేతగాక మంగళవారం అంటారు చూసినా గట్లాంటి పనులు ఇవన్నీ. నువ్వు పని చేయరా నాయన అంటే రక్తం చల్లుతా అంటాడు, అది చేయరా నాయన అంటే ఇంకొక మాట మాట్లాడతాడు, అసెంబ్లీలో పోయి ఆ మాటలు దీనివల్ల ఏం పబ్లిక్ నేర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే దీన్ని చూసి చిన్నపిల్లలు కూడా తయారయ్యారు. అరే చూసి ఒక సీఎంని చూసి, ఒక ఉందాతనం ఆయనను చూసి నేర్చుకోవాలి పబ్లిక్. అరే ఇట్లా ఉండాలిరా మనిషి అనేటోడని చూపించుకోవాలి. సీఎం అంటే ఒక పెద్ద రాష్ట్రానికి అట్లాంటి వాడు మనిషి ఇంకేమనాలా ఆయనకి ఉంది లేదేమో తెలియదు, మాకు ఉంది. మేము చదువుకున్న వాళ్ళం, ఆయన లేక అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళం కాదు. అయినా ధీటికి ఇస్తే మేము కూడా ఇస్తాం.
అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ళన్నా పబ్లిక్ ఏమైనా చేయండి. ఒక మంచి అవకాశం వచ్చింది మీకు, దేవుని దయ వల్ల వచ్చిందో పబ్లిక్ వల్ల వచ్చిందో తెలియదు, వచ్చినాక ఇప్పటికైనా ఉపయోగించుకొని దాన్ని మీరు సక్రమంగా పబ్లిక్ కోసం, మా కోసం కాదు, ఎవరి కోసం కాదు, పబ్లిక్ కోసం ఈ 2 సంవత్సరాలు చేయండి. అక్కడ చూస్తే కాళేశ్వరం మొత్తం ఉస్కే దందా, ఉస్కే మాఫియా. అడపోయి చూసినాం కదా, మొత్తం నీళ్ళు ఎందుకు వదులుతలేరు వీళ్ళు, నీళ్ళు ఎందుకు వదులుతలేరు అంటే ఆ నీళ్ళు వదిలేరు అనుకో ఇలా ఉస్కే దందా వేసుకొని రాదు కదా, అది ఇలా మెయిన్ ఫాల్ట్. ఇసుక మాఫియా అని 100%. అరే నీకు మేడిగడ్డ కుంగిందండి 2 మిగిలిన ఏమైనాయి, మిగిలిన వదలొచ్చు కదా. అరే ఈ టైంలో వర్షం పంట వండే టైంలో పబ్లిక్తో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి, వాళ్ళు ఉసురు తాకుతుంది, నీకు తెలంగాణ పబ్లిక్ ఉసురు తాకుతుందని మేము ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్వి కానీ మా బీఆర్ఎస్ పార్టీ కానీ వదిలేదు. నువ్వు ఏడుదాకా అయితే ఆడదాకా చూసుకుంటాం, పబ్లిక్ కోసం మాత్రం జై తెలంగాణ. బ్రదర్ ఎట్లా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కావచ్చు, రక్తం ఏం పెట్టి పారేయాలి, ఏం పెట్టి పంటలు పండియాలని అంటే రక్తం చల్లి పండిస్తే వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి అని చెప్పి మాట్లాడారు. ఏంది పరిస్థితి? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడంటే ముఖ్యమంత్రి ఈరోజు నరరూప రాక్షసుల్లాగా వ్యాఖ్యలు చేసుకుంటా ఈరోజు మన తెలంగాణ ప్రజలకు ఏం నేర్పిస్తున్నాను, ఒక ముఖ్యమంత్రి అయ్యి పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ఇక్కడేమో గురుకుల పాఠశాలలేమో మన పిల్లలందరికీ ఫుడ్ పాయిజన్ అయి బాధపడుతుంటే నువ్వు ఇంట్లో వేసి పూరీలు వేసుకుని కూర్చుంటావు ముఖ్యమంత్రి. ఇక్కడ పబ్లిక్ని బతికించుకోవా? పబ్లిక్ని ఏం చేస్తావు అనుకుంటున్నావు? రక్తం జల్లుతాను అంటే రక్తం జల్లు, మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు నీ దగ్గర బయలుదేరుతున్నాము, రక్తం తీసుకొని నీ ఇంటికి ముట్టడిస్తున్నాము, నీ ఇంటికాడికి తెచ్చిస్తాము. అక్కడ నువ్వు తీసుకో, ఎంత రక్తం కావాలంటే అంత రక్తం తీసుకో, నువ్వు టేబుల్ వేసుకొని కూర్చో ఆడనే. లేకపోతే నా పైసలు అమ్ముకుంటారు చూడు, మన బ్లడ్ అమ్ముకుంటారు కదా, అట్లా అమ్ముకుంటాను, అట్లా అమ్ముకో, పబ్లిక్కి చేసుకో. నువ్వు జల్లుకు ఎంత రక్తం కావాలంటే అంత రక్తం ఇస్తున్నాము, మేము ఇక్కడ నుంచి తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాము. తస్మా జాగ్రత్త, నువ్వు టేబుల్ వేసుకొని ఆడనే కూర్చో, నువ్వు ఎటు పోకు. ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది ఆ మాటలు ఏమన్నా దానికి? ఈయనకి రాజకీయం చేసుడు చేతగాట్లే, రాజకీయం చేసుడు చేతగాక అడ్డమైన వాక్యాలు చేస్తూ డైవర్షన్ పాలసీ అనమాట. ఇదంతా డైవర్షన్ పాలసీ చేసుకుంటా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మరి ఏంది మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నాం? ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం ప్రిపరేషన్గా ఉన్నాము, ఆల్రెడీ రెడీ అవుతున్నాము. మేము బ్లడ్ అన్ని సేకరించుకుంటున్నాము. ఇక్కడ సేకరించుకొని సీఎం రేవంత్ రెడ్డి మీద పోతున్నాము. ఆయన రెడీగా పెట్టుకోమనండి, ఓ టేబుల్ వేసుకొని మరి ఎంతమంది తెచ్చుకుంటారో ఏందో తీసుకోమనండి. చాలాపోతే ఇంకా తెప్పిస్తాం, ఇంకా ఇస్తాం, నీ ఇంటికాడికి తెచ్చిస్తాం. భద్రంగా దాచుకుంటావు, ఏం చేసుకుంటావు, జల్లుకుంటావు, మీరు మన రాహుల్ గాంధీ కాళ్ళకి అభిషేకం చేసుకుంటావు, ఏం చేస్తావు చేసుకో. రైట్, ఇది పరిస్థితి. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళు ఈరోజు ఒక కార్యక్రమానికి దిగినరు. రేవంత్ రెడ్డికి రక్తదానం అని చెప్పి బీఆర్ఎస్వి కావచ్చు, బీఆర్ఎస్వై నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రక్తం ఇవ్వడానికి సిద్ధపడి ఈరోజు డొనేషన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అదంతా కూడా తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికే ఇస్తామని చెప్పి మాట్లాడినారు. రైతుల పంటలు పండడం కోసం నిజంగా మా రక్తం కావాలంటే మా నాయకులతో పాటు మేము కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఏది చేసినా కూడా భయపడే లేదు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.